గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు ఈనాడు, వెలుగు మరియు నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లోని ముఖ్య వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు. భద్రమైన కారే కొంటున్నారా? ఆధునిక ప్రమాణాలతో వాహనాల తయారీ, ప్రమాదాల నివారణకు బహుళ వ్యవస్థలు, ఎన్క్యాప్ రేటింగ్ అడాన్లను తెలుసుకోండి. కారు కొనే సమయంలో అడగాల్సిందివే. కారు కొనడానికి ముందు ధర, మైలేజీ, అలాయ్ వీల్స్ వాటిలో ఫీచర్లు చూస్తుంటాం. కానీ ప్రమాదాలు జరిగితే అందులోని ప్రయాణికుల ప్రాణాల రక్షణ ఎంత అన్నది అన్నిటికంటే కీలకం. అందుకే కారు కొనేందుకు షోరూంకు వెళ్తే ఎన్క్యాప్ రేటింగ్పై ఆరా తీయాలని సూచిస్తున్నారు వాహన రంగ నిపుణులు. అత్యాధునిక బ్రేకింగ్, ప్రమాదాల్ని పసిగట్టే స్వయంగా అప్రమత్తమయ్యే అడాస్ వ్యవస్థలున్న కార్ల ధర కాస్త ఎక్కువైనా వాటినే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ బడ్జెట్లోనూ సురక్షిత వ్యవస్థలున్న కార్లను అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా బాడీ పటిష్టతను దృష్టిలో పెట్టుకోవాలన్నది నిపుణుల మాట అంటూ ఒక వార్తను చూడవచ్చు. అనుమానాలను వీడండి, పరీక్షలు రాయండి. అపోహల సంఘం మీ జీవితాలతో చెలగాటమాడుతుంది. ప్రిలిమ్స్ పూర్తయిన ఇన్నాళ్లకు వితండవాదం సరికాదు. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. వారిపై లాఠీచార్జీ కేసులు వద్దని పోలీసులకు ఆదేశం. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో అభ్యర్థులు ఆందోళన విరమించాలని, అనుమానాలు వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అపోహల సంఘం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటుందని విమర్శించారు. నిరుద్యోగుల ఆందోళన విషయంలో పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, వారిపై లాఠీ ఛార్జీలు, కేసులు వద్దని ఆదేశించారు. తెలంగాణ పోలీసు అకాడమీ శుక్రవారం జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు సభలో సీఎం పాల్గొన్నారు. గ్రూప్ 1పై ప్రభుత్వం అప్రమత్తం. పొన్నమింట్లో పలువురు మంత్రుల భేటీ. హాజరైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉన్నతాధికారులు, నిపుణులతో అర్ధరాత్రి దాకా చర్చలు. నేడు కీలక ప్రకటన చేసే ఛాన్స్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడం, వారికి ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఆదివారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 21వ తేదీ నుండి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను కొద్ది రోజులు వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మద్దతుగా నిరుద్యోగులు హైదరాబాదులో గత కొన్ని రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రుల పొన్నం ప్రభాకర్ ఇంట్లో మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ శనివారం రాత్రి ఉన్నతాధికారులతో చర్చించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన ఉద్రిక్తం. పరీక్షలు వాయిదా వేయాలంటూ అశోక్ నగర్ నుండి సచివాలయానికి ర్యాలీ. మద్దతుగా పాల్గొన్న బండి సంజయ్ సచివాలయం ఎదుట బైఠాయింపు. నిరుద్యోగులకు సంఘీభావంగా వచ్చిన భరాసా నేతలను అడ్డుకున్న ఏబీవీపీ భాజపా కార్యకర్తలు. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలంటూ అభ్యర్థులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శనివారం హైదరాబాదులోని అశోక్ నగర్లోని కోచింగ్ సెంటర్ కేంద్రాల నుండి వందల మంది అభ్యర్థులు ఒకేసారి బయటకు వచ్చారు. సెక్రటేరియట్ ర్యాలీగా బయలుదేరారు. వీరికి మద్దతుగా ఏబీవీపీ భాజపా కార్యకర్తలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. అశోక్ నగర్లో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం సచివాలయానికి వెళ్లాల్సిందేనని సంజయ్ పిలుపునివ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు పోలీసులు, అటు అభ్యర్థులు, కార్యకర్తలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను దారి మరలించారు. పలు కూడళ్లను మూసివేశారు. పోలీసులతో వాడివేడి వాదోపవాదాల అనంతరం అభ్యర్థులు, ఏబీవీపీ భాజపా కార్యకర్తలు సంజయ్తో కలిసి పాదయాత్రగా సచివాలయం ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని బలవంతంగా వ్యానులోకి ఎక్కించారు. సంజయ్ను అక్కడి నుండి పంపించేందుకు ప్రయత్నించగా ప్రయోజనం లేకపోయింది.
ఇందిరా పార్క్ చౌరస్తా, రామకృష్ణ మఠం నుండి సంజయ్ అభ్యర్థులు, కార్యకర్తలు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, భాజపా నేతలు కాసం వెంకటేశ్వర్లు, రాణి రుద్రమాదేవి, బండారు విజయలక్ష్మి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహీందర్ తదితరులు సచివాలయం వైపు దూసుకెళ్లారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఆయనకు మద్దతుగా గ్రూప్ 1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు సచివాలయం ఎదుట కూర్చోవడంతో ట్రాఫిక్ మొత్తం స్తంభించింది. అభ్యర్థులు, భాజపా నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. కొత్త టీచర్లలో 47% మహిళలు. గతంతో పోల్చుకుంటే భారీగా తగ్గుదల. డిఎస్సి 2024 విజేతల్లో 54% మంది 30 ఏళ్లలోపు వారే. రాష్ట్రంలో డిఎస్సి 2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల్లో మహిళలు 47% మంది ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ టీచర్లలో 50%కి పైగా మహిళలు ఉన్నారు. మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ అమలు అవుతుండటం, బోధనా వృత్తిపై వారు అధికంగా ఆసక్తి చూపుతుండడం, మరికొన్ని ఇతర కారణాల వల్ల ఉపాధ్యాయుల్లో వారి శాతం గణనీయంగా పెరుగుతుంది. 2017 డిఎస్సిలో సైతం 55 నుండి 60% వరకు మహిళలే ఎంపికయ్యారు. ఈసారి డిఎస్సిలో అదే 47%కి పడిపోవడం గమనార్హం. మొత్తం 10,006 ఉద్యోగుల్లో 4,706 మంది మహిళలు, 5,300 మంది పురుషులు ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గం ఉపసంఘం నివేదిక వచ్చాకే రైతు భరోసా వచ్చే యాసంగి నుంచి అమలు, వచ్చే సీజన్ల నుండి పంట బీమా, డిసెంబర్లోపు మరో 3 లక్షల మందికి రుణమాఫీ అంటున్న మంత్రి తుమ్మల. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన తర్వాతే తెలంగాణలో వచ్చే యాసంగి సీజన్ నుండి రైతు భరోసా పథకం అమలు చేస్తామని, ఎకరాకు 7,500 చొప్పున ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 2 లక్షల వరకు రుణాలుండి నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి డిసెంబర్లోగా వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. 2 లక్షలకు పైగా రుణాలున్న వారి కోసం షెడ్యూల్ ప్రకటించి అర్హులకు అమలు చేస్తామని తెలిపారు. వచ్చే సీజన్ నుండి పంట బీమా పథకం అమలు చేస్తామన్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డితో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. దీపావళి నాటికి 4,000 డబుల్ ఇళ్ల పంపిణీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి, దూరదృష్టిలో ముందుకెళ్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీపావళి నాటికి 3,500 నుండి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు, జెండాలు, ఎవరి సిఫార్సులు అవసరం లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు. మూసీ పేరిట లూటికే మేం వ్యతిరేకం. మాల్స్ కట్టొచ్చు కానీ పేదల ఇల్లు ఉండొద్దంటే ఎలా అంటున్న కేటీఆర్. పార్టీ నేతలతో కలిసి నాగోలు ఎన్టీపీ పరిశీలన. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, ఆ పేరిట జరిగే లూటికే వ్యతిరేకమని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నాడు. మూసీ పక్కన 3 నెలలు నివసించాలని సవాల్ చేసిన సీఎంకు చెబుతున్నా, 3 ఏళ్ళు ఇక్కడే ఉంటా, ఒక్క పేదవాడి ఇల్లు కూలినా అడ్డుకుంటా. నా చిన్నతనంలో మూసీ సమీపంలోని నింబోలి అడ్డా, ముజంజాహి మార్కెట్ సమీపంలోనే నివసించా అని అన్నారు. మూసీ పారివేక ప్రాంతంలో నాగోలు వద్ద నిర్మించిన భారీ మరుగుశుద్ధి కేంద్రాన్ని శనివారం ఆయన పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూసీ పక్కన 11,000 ఇల్లులు కూల్చి 1,00,000 మందిని రోడ్డు పాలు చేయకుండా ఇరువైపులా గోడ కట్టి అభివృద్ధి చేయవచ్చు. ఇమ్లిబన్ మెట్రో స్టేషన్లు సైతం మూసీలోనే ఉన్నాయి. అభివృద్ధి పేరిట మూసీలో మాల్స్ కట్టొచ్చు కానీ పేదల ఇల్లు ఉండకూడదనే పద్ధతి సరికాదు. వారసత్వ సంపదను కాపాడుకుంటూ మూసీ నదిని అభివృద్ధి చేయాలి. నది పారివాహక ప్రదేశంను నిర్వసిస్తున్న బాధితులకు మేము సహాయ
న్యాయ సహాయం అందిస్తాం అంటూ ఒక వార్తను చూడొచ్చు. కుటుంబం విడిపోతుంది, కమతం చిన్నబోతుంది. 7 ఏళ్లలో 31.6% పెరిగిన అర హెక్టారు భూములు. 2015 నుండి 16లో ఈ రైతుల సంఖ్య 23.16 లక్షలు. 2021-22 నాటికి 30 లక్షలకు చేరిక. అర్ధ గణాంక శాఖ సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో భూ కమాతాలు చిన్నబోతున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల్లో మార్పులతో పాటు ప్రభుత్వ పథకాలు సైతం దీనిపై ప్రభావం చూపుతున్నాయి. గతంలో పెద్ద కమాతాలు కలిగి ఉన్న కుటుంబాల్లో తోబుట్టుల మధ్య పంపకాలు, క్రయ విక్రయాల కారణంగా కమాతాల విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు వాటి సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తుంది. ఒక వ్యక్తి పేరిట ఒకే చోట ఉన్న వ్యవసాయ భూమిని ఒక కమాతంగా గుర్తిస్తారు. 2015-16లో రాష్ట్రంలో కమాతాలపై అర్ధ గణాంక శాఖల సమగ్ర సర్వే నిర్వహించింది. 2021-22 నాటికి ఈ కమాతాల్లో జరిగిన మార్పులపై తాజాగా సర్వే పూర్తి చేసింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక అమోయ్ కుమార్కు ఈడీ పిలుపు. రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన భూ కేటాయింపులపై విచారణ. పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించింది. ఆ రోజు తనకు ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయని అమోయ్ కుమార్ చెప్పినట్లు సమాచారం. అయితే మరుసటి రోజు రావాలని సూచించినట్లు తెలుస్తుంది. సమన్లు జారీని ధృవీకరించిన ఈడీ అధికారులు ఏ అంశంలో విచారిస్తున్నారనే విషయంపై గోప్యత ప్రకటిస్తున్నారు. కాపుకొచ్చానంట దానిమ్మ, చీర కట్టుకుంది చూడమ్మ. దానిమ్మ తోటలో కాత దశలో ఉన్నాయి. ఈ కాలంలో ఎండ, వర్షాల కారణంగా కాయలకు మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటికి మార్కెట్లో సరైన ధర లభించదు. దీనిని గమనించిన నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అల్లంపల్లి శివారులో ఓ రైతు 30 ఎకరాల్లోని తన దానిమ్మ చెట్లన్నింటికి చీరలు కట్టారు. ఇవి కాయలపై ఎండ, వర్షం పడకుండా రక్షిస్తాయని తెలిపారు. పైన నీలాకాశంలో తెల్లటి మేఘాలు, కింద చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో పొలంలో రంగురంగుల చీరలతో ఈ ప్రాంతం చూపర్లను ఆకట్టుకుంటుంది అంటూ ఒక సన్నివేశాన్ని చూడొచ్చు. యాదాద్రి కమిటీలో కంచి కామకోటి ప్రతినిధి. యాదగిరిగుట్ట దేవాలయం విమాన గోపురానికి బంగారు తాపడం పనులను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది. కంచి కామకోటి పీఠం ప్రతినిధి గోవింద హరిని ఈ కమిటీలో నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ ఉత్తర్వులు జారీ చేశారు. వెలుగు దినపత్రికలోని వార్తలు చూసినట్టయితే, ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు, జీవో 29పై గ్రూప్ 1 అభ్యర్థుల అపోహలు పెట్టుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి. అందరికీ న్యాయం చేయాలనే ఆ జీవో తెచ్చినాం. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అభ్యంతరాలు చెప్తే సరిచేసే వాళ్ళం. మధ్యలో మారిస్తే కోర్టుల జోక్యంతో పరీక్ష రద్దయ్యే ప్రమాదం. ఎగ్జామ్ వాయిదా పడితే నిరుద్యోగులకే తీవ్ర నష్టం. అపోహలు వీడి మెయిన్స్ రాయాలని సూచన. నిరుద్యోగులపై దురుసుగా ప్రవర్తించదు, అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశం. పోలీస్ డ్యూటీ మీట్ 2024 ముగింపు వేడుకలకు హాజరు. ఇక ఎవరెన్ని కుట్రలు చేసినా హైడ్రా ఆగదు. ఫామ్ హౌజులు కాపాడుకునేందుకే కేటీఆర్, హరీష్ దొంగ ఏడ్పులు అంటున్న సీఎం రేవంత్. రియల్ ఎస్టేట్ను దెబ్బతీసేలా వాట్సాప్ వర్సిటీ ఫేక్ ప్రచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాలని చూసేవారి భరతం పడతాం. మూసి పునర్జీవనం వేరు, హైడ్రా వేరు. పేదల జోలికి వెళ్ళాం. పెద్దల ఫామ్ హౌస్లపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని వెల్లడి. రాజీవ్ సద్భావన యాత్ర స్మారక దినోత్సవంలో సీఎం ప్రసంగం. మాజీ మంత్రి గీతారెడ్డికి అవార్డు ప్రదానం అంటూ ఒక వార్త మనకు చూడొచ్చు. నెతన్యాహు ఇంటి దగ్గరలో డ్రోన్ దాడి. ఓ బిల్డింగ్లో తాకడంతో పాక్షికంగా ధ్వంసం. పలు డ్రోన్లను అడ్డుకున్న ఐరన్ డోమ్. లెబనాన్ నుండి దూసుకొచ్చిన యుఏవీలు అంటూ ఒక వార్త కనబడుతుంది. హై ప్రొఫైల్ వ్యక్తులకు న్యూడ్ కాల్స్. బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు.
వాట్సాప్లో వీడియో కాల్ చేస్తున్న యువతులు, అవతలి వ్యక్తుల అప్రమత్తత అయ్యేలోగు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ టార్చర్, బ్లాక్మెయిల్ చేస్తూ అందిన కాడికి దోపిడీ. బయటకు చెప్పుకోలేక కుంగిపోతున్న బాధితులు అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు. ఇటీవల కాలంలో ఆన్లైన్ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో అవతల వ్యక్తుల్ని బురిడి కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఆన్లైన్ న్యూడ్ కాల్స్తో తెరతీశారు. హై ప్రొఫైల్స్ వ్యక్తులే లక్ష్యంగా యువతులతో న్యూడ్ వీడియో కాల్ చేయిస్తున్నారు. వాట్సాప్ ద్వారా కాల్స్ చేయిస్తూ అవతలి వ్యక్తి అప్రమత్తం అయ్యేలోపే స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేస్తున్నారు. నగ్నంగా ఉన్న యువతుల వీడియోలతో వారి ఫోటోలు, వీడియోలు కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు న్యూడ్ కాల్స్లో ఉన్న యువతులు ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అరెస్ట్ చేస్తారని బెదిరిస్తూ బాధితుల నుండి డబ్బులు దోచుకుంటున్నారు. ప్రముఖులు, సంపన్నులే టార్గెట్. సొసైటీలో హై ప్రొఫైల్లో ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫోన్ నంబర్స్ సేకరిస్తున్నారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఈ సీజన్ నుంచే సన్నవడ్లకు బోనస్, క్వింటాలకు అదనంగా 500. మంత్రి తుమ్మల సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే రైతు భరోసా. సాగులో ఉన్న భూములకే వర్తింపు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తాం. వచ్చే సీజన్ నుంచి అన్ని పంటలకు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మీడియా సమావేశంలో వ్యవసాయ మంత్రి వెల్లడి. క్వింటాల్కు 58 కిలోలే ఇస్తాం. బ్యాంక్ గ్యారెంటీకి అవుట్టర్న్కు మెలిక పెట్టిన మిల్లర్లు 67 కిలోల బియ్యం సాధ్యం కాదని వెల్లడి. కండిషన్లకు ఒప్పుకుంటేనే చర్చలకు రావాలంటున్న ఆఫీసర్లు. తేలని సన్నవడ్లను మిల్లింగ్ అవుట్టర్న్. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని వార్తలు చూద్దాం. రైతు బంధుకు రామ్ వానాకాలానికి లేదు. వ్యవసాయ మంత్రి తుమ్మల ప్రకటన. సబ్ కమిటీ తేల్చినాకే యాసంగిపై నిర్ణయం. బగ్గుమన్న రైతులు, పలు జిల్లాల్లో ఆందోళనలు. ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మ దహనం. నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. అశోక్ నగర్ టు తెలంగాణ సచివాలయం. సర్కార్పై గ్రూప్ మార్చ్. దద్దరిల్లిన హైదరాబాద్. విద్యార్థుల ఈడ్చివేత, వీపులపై విరిగిన లాఠీలు. సచివాలయం ముట్టడి. అట్టుడికిన అశోక్ నగర్. లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా భారీ ర్యాలీ. వేలాది మందితో సెక్రటేరియట్ ముట్టడి. అండగా నిలిచిన బీఆర్ఎస్వి నేతలు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు, విడుదల. నన్ను కారులో వై అంటూ బండు సంజయ్ వ్యాఖ్యలు వైరల్. జీవో 29 ప్రకారమే పరీక్ష అంటున్న రేవంత్ మంకుపట్టు. నేడు మంత్రుల ప్రెస్ మీట్. అభ్యర్థుల బుజ్జగింపు అంటూ ఒక వార్త కనబడుతుంది. గోల్మాల్ మూసీ పేరిట సర్కార్ విదేశీ యాత్ర. 20 మందితో నేడు సౌత్ కొరియా టూర్. సియోల్లోని చుంగైచున్ సందర్శన. మూసీ, చుంగై వాగు మధ్య పలు తేడాలు. గతంలో థేమ్స్, ఇప్పుడు సియోల్ పేరిట రేవంత్ ప్రభుత్వం ఆర్భాటం. సమస్యల నుండి దృష్టి మరలింపుకే. మూసీ వద్దే 3 ఏళ్ళు ఉంటా. సీఎం చెప్పినట్టుగా కూల్చివేతలు ఆపేస్తారా? పేదలను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోం. సీఎం కుర్చీ కావాలంటే చందాలిస్తాం అంటున్న కేటీఆర్. నాగోల్ ఎన్టీపీని సందర్శించిన పార్టీ బృందం. చిన్న సైజు చేపపిల్లలు మాకొద్దు. మంతనిలో మత్స్యకారుల ఆందోళన. చిన్న సైజు చేపపిల్లలు దేనికి? ఆగస్టులో పంపిణీ చేయాల్సిన చేపపిల్లలను కాలం దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్తారా? ఇవి చెరువుల్లో బతుకుతాయా? కప్పలు, పాములకు ఆహారం అవుతాయి. ఈ విత్తనాలు మాకు అక్కరలేదు అంటూ పెద్దపల్లి జిల్లా మంతినిలోని మత్స్యకారులు శనివారం ఆందోళన చేశారు. చేపపిల్లను వెనక్కి పంపి నిరసన తెలిపారు. మంతిని మండలంలోని 13 సొసైటీల పరిధిలోని చెరువులో వేసేందుకు 2 లక్షల చేపపిల్లలను అధికారులు తీసుకొచ్చారు. వీటిని మత్స్యకార పరిశ్రమకు సహకార సంఘం జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, జిల్లా డైరెక్టర్ పోతర కాంతికుమార్ పరిశీలించారు. డబుల్ ఇండ్లకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. కాంగ్రెస్ సర్కారుపై నిరుపేదల నిరసన.
తాళాలు పగలగొట్టి లబ్ధిదారుల గృహప్రవేశం. భూపాలపల్లి భాస్కర్ గడ్డలో వంట వార్పు. రగులుతున్న గ్రూప్ 1 అభ్యర్థులు అంటూ కొన్ని చిత్రాలు అయితే చూడొచ్చు. ఒక్కొక్కరికి ఒకలా హెచ్ఎండిఏ నిబంధనలు. అధికారులు ఏవో ఒత్తిళ్లతో పనిచేస్తున్నట్లుంది. హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్కు హైకోర్టు ఆదేశం. నిర్మాణాలకు అనుమతులు మంజూరు వ్యవహారంలో హెచ్ఎండిఏ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఒక్కొక్కరికి ఒక నిబంధన అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. దరఖాస్తును పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై అక్షయ డెవలపర్స్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్ శ్రీధర్ వాదనలు వినిపిస్తూ సర్వీసు రోడ్డు లేకున్న కారణంగా అక్షయ డెవలపర్స్కు హెచ్ఎండిఏ అనుమతులు తిరస్కరించింది. ఇదే ప్రాంతంలో గణపతి సచిదానంద అవధూత పీఠం ట్రస్టుకు అనుమతులు మంజూరు చేసి పిటిషనర్ విషయంలో నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని విచారించి హైకోర్టులో హెచ్ఎండిఏ అప్పీలును కొట్టివేసింది. అయినా అనుమతులు ఇవ్వకుండా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించింది అని చెప్పారు. కొత్త బంతి కొంప ముంచింది. చేజారిన సువర్ణాకాశం. భారత్ 408 3 వికెట్ల నష్టం నుండి 462 ఆలౌట్. సర్ఫరాజ్ పంత్ అద్భుత పోరాటం. కివీస్ లక్ష్యం 107 పరుగులే. సెకండ్లలోనే వ్యాధుల గుర్తింపు. సరికొత్త స్కానర్ అభివృద్ధి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలను అత్యంత ప్రాథమిక దశల్లోనే గుర్తించడానికి వీలు కల్పించే ఒక చిన్నపాటి స్కానర్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కొన్ని సెకండ్లలోనే విస్పష్టమైన 3D ఫోటో, అకౌస్టిక్ టోపోగ్రఫీ చిత్రాలను ఇది అందిస్తుంది. ఫలితంగా వైద్యులే స్వయంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. దీని సాయంతో రక్తనాళాలను సుస్పష్టంగా వీక్షించవచ్చు. రోగి సంరక్షణను ఈ పరిజ్ఞానం మెరుగుపరుస్తుంది. అన్ని రకాలు పూర్తయితే 3 నుండి 5 ఏళ్లలో ఇది అందుబాటులోకి రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవో 29తో రిజర్వేషన్లలో కోత. రాజ్యాంగ స్ఫూర్తికి కాంగ్రెస్ తూట. మాజీ మంత్రి హరీష్ రావు. రాజ్యాంగ స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం తోటు పొడిచింది. జీవో 55ను రద్దు చేసి ముఖ్యమంత్రి కొత్తగా జీవో నంబర్ 29 తేవడం ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఓపెన్ కాంపిటీషన్లో మెరిట్ ప్రాతిపాదికన ఉద్యోగాలు సాధిస్తే రిజర్వేషన్లో ఆ సంఖ్యను తగ్గించడం ఆక్షేపణీయం. రిజర్వేషన్లలో కోత విధించడం సమంజసం కాదని భరాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అంటొక సికింద్రాబాద్ బంద్ ఉద్రిక్తం. ఆందోళనకారులపై లాఠీచార్జ్. 6గురికి గాయాలు. 15 మంది పోలీసులకు. సికింద్రాబాద్ బంద్ ఉద్రిక్తంగా మారింది. కుమ్మరిగూడలోని ఆలయంలో విగ్రహాల ధ్వంసంపై హిందూ సంఘాలు శనివారం చేపట్టిన బంద్లో ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 6గురు గాయపడ్డారు. నిందితుడు బస చేసిన హోటల్పై ఆందోళనకారులు పరుగులు తీయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ నెల 14న కుమ్మరిగూడలోని ఆలయంలో అప్రమత్తంగా చొరబడిన ముంబైకి చెందిన వ్యక్తి విగ్రహం ధ్వంసం చేశాడు. తాజా సాంకేతిక పరిణామాలను సివిల్ సర్వెంట్లు గుర్తెరగాలి అంటున్న ప్రధాని. పెరుగుతున్న జీవన ప్రమాణాల నేపథ్యంలో పౌరుల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలంటే సివిల్ సర్వెంట్లు తాజా సాంకేతిక పరిణామాలను గుర్తెరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. 70 స్థానాలలో జేఎంఎం కాంగ్రెస్ పోటీ. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వెల్లడి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి పక్షాలు ఉమ్మడిగానే పోటీ చేస్తాయని జేఎంఎం నేత రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. మొత్తం 81 స్థానాలకు గాను 70 సీట్లలో జేఎంఎం కాంగ్రెస్ బరిలో ఉంటాయన్నారు. మిగిలిన 11 స్థానాల సీట్లలో సర్దుబాటుపై ఆర్జేడీ లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని శనివారం వెల్లడించారు. మిత్రపక్షాలతో సంప్రదింపులు కొలిక్కి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. నెతన్యాహు నివాసమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించిన హెజ్బొల్లా ప్రధాని సురక్షితమన్న ఇజ్రాయెల్ కొనసాగుతున్న ఐడిఎఫ్ దాడులు, గాజాలో 50 మంది మృతి. ఎన్సీడబ్ల్యూ కొత్త చైర్పర్సన్గా విజయ కిషోర్ రహట్కర్, ఢిల్లీ జాతీయ మహిళా కమిషనర్ 9వ చైర్పర్సన్గా విజయ కిషోర్ రహట్కర్ నియమితులయ్యారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీలపై మోదీ ప్రభుత్వ విపక్ష రాంచీ సదస్సులో రాహుల్ గాంధీ విమర్శలు. మన దేశ రాజ్యాంగంపై భాజపా దాడి చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం, సిబిఐ, ఈడీ, ఆదాయపు పన్ను విభాగం తదితర కేంద్ర సంస్థలు అన్నింటినీ ఆ పార్టీ నియంత్రిస్తుందని ధ్వజమెత్తాడు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాంచీలో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగంపై అన్ని వైపుల నుండి దాడి జరుగుతోందని, దానిని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ నేతృత్వంలోని సర్కార్ ఆదివాసీలపై వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మాత్రం ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆమె ఆదివాసీ కావడమేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. సుప్రీంకోర్టుది విపక్ష పాత్ర కాదు. అనుకూలంగానే తీర్పు వస్తే పొగడటం, వ్యతిరేకంగా వస్తే విమర్శించడం మానుకోవాలి. ఇది ప్రమాదకర ధోరణి. ఎన్సీఏఓఆర్ఏ సదస్సులో సీజేఐ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు.